నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చేబిఎన్ కిరణ్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు. గురుగారు ఇప్పుడు మనకి మార్గశిర మాసంలో వచ్చే చివరి అమావాస్య కదంటండి ఇది. అయితే ఈ విశిష్టత ఏంటి? అదేవిధంగా ఈ సంవత్సరంలో చివరి అమావాస్య కాబట్టి దీనికి ఏమైనా ప్రత్యేకత ఉందంటారా? పదే పదే మీరు అడుగుతున్నటువంటి ప్రతిదానికి నాకు కొద్దిగా హాస్యాస్పదంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో చివరి అమావాస్య ఎందుకు అవుతుంది? అంటే 2025 మీరు సంవత్సరం. అడిగేది అమావాస్య గురించి, హ్మ్. చెప్పేది ఇంగ్లీష్ క్యాలెండర్ గురించి. సో మీరు అడిగేది ఇంగ్లీష్ క్యాలెండర్‌లో అంటే ఆఖరి కొంచెం అమావాస్య. డేట్‌లు ప్రకారంగా అదే ఇంగ్లీష్ క్యాలెండర్ చూసుకున్నట్లయితే. ప్రకారంగా ఆఖరి అమావాస్య. ఈ సంవత్సరం చివరిదంటే ఈ సంవత్సరం చివరి కాదు. ఉగాది వరకు చివరి మనకుంది. అవును. కాబట్టి అంటే ఇలా మనకి మీలాంటి యువతి యువకులకు కూడా అది మైండ్ అంతా కూడా అక్కడే ఉంటుంది. అంటే యు ఆర్ మెయింటైనింగ్ ఇంగ్లీష్ క్యాలెండర్. హ్మ్. బట్ మీరు దాని నుంచి బయటికి రావాలి ఫస్ట్ మీరు. ఇంగ్లీష్ క్యాలెండర్ డోంట్ ఫాలో ద ఇంగ్లీష్ క్యాలెండర్. పంచాంగం వేరు. అమావాస్య గురించి మాట్లాడుతున్నప్పుడు హ్మ్. ఎస్పెషల్‌గా. మీరు అది క్రిస్మస్ గురించి మాట్లాడితే రైట్ ఓకే అని చెప్తాను. ఇయర్ ఎండింగ్ క్రిస్మస్ ఎప్పుడంటే చెప్తాను నేను. కాబట్టి దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. కాబట్టి అమావాస్య అనేది మనకి 19వ తేదీ పూర్తిగా ఉన్నటువంటి అమావాస్య ఎక్కువగా ఉంది. 20వ తేదీ ఉదయం వరకు ఉంది. అంటే మనకి హ్మ్. ఇందాక ఒక ఎపిసోడ్‌లో చెప్పుకున్నాం. దృక్ సిద్ధాంత ప్రకారంగా చెప్పుకున్నాం కాబట్టి మీకు 20వ తేదీ కూడా దాదాపు 9 వరకు 7 వరకు 9 వరకు అమావాస్య ఉంది. సో 19థ్ అమావాస్య టోటల్‌గా మీకు 19థ్ రోజు అమావాస్య ఉంది, పూర్తిగా ఉంది. విశిష్టత ఏమిటి అంటే ఏ అమావాస్యకైనా విశిష్టత ఉంటుంది. ప్రతి హ్మ్. తిథికి మనకు ఒక విశిష్టత ఉంది. ఈ ఒక్కదానికని కాదు. ప్రతి పండగకి ప్రతి ఒక్క విశిష్టత చాలా డెవలప్‌మెంట్‌గా చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ప్రతి అమావాస్య కూడా నెగెటివ్ ఇస్తున్నటువంటి భావన లేదు. కానీ హ్మ్. అమావాస్య రోజు నెగెటివ్ చేయొచ్చు అనే విషయం వాస్తవం. చాలామంది అవును. వచ్చేసి ఇప్పుడు సైంటిఫిక్‌లో ఉన్నటువంటి మనం కిరణ్ శర్మ సైంటిఫిక్‌గా మాట్లాడతాడు, మళ్ళీ చేతబడి ఉందంటాడు అనుకుంటారు. హ్మ్. చేతబడి చేయొచ్చు. చేయొద్దని ఎవరు చెప్పారు? చేయకూడదు, చేయరాదని ఎవరు చెప్పలేదు మీకు. చేయవచ్చును. హ్మ్. అమావాస్యలో చేతబడి చేయవచ్చును. అలాంటివి చిల్లంగి లాంటివి ఉండవని చెప్పేసి జన అజ్ఞాన వేదికల వాళ్ళు ప్రచారం చేసినా, అరే మీకొక హిప్నటిజం అది. నువ్వేమో ఒక బిళ్ళ తీసుకొని పెట్టేసి, నువ్వు నా వైపే చూస్తున్నావు, నా వైపే చూస్తున్నావు, నువ్వు 20 ఇయర్స్‌కి వెళ్ళిపోయినావు, నువ్వు 30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయినావు, నువ్వు ఫస్ట్ క్లాస్‌కి వెళ్ళిపోయినావు, ఇప్పుడు హ్మ్. నేను అడిగింది చెప్తావు అని చెప్పేసి నువ్వు అడగడం సరిపోయిందా? అంటే నీకు ఆఫ్టర్ ఆల్ నీ మాటకి, నీ బిళ్ళకి అంత పవర్ ఉంటే, దీనికి హ్రీం, శ్రీం, క్లీం, గ్లౌం, గం గణపతయే వరవర సర్వజనం మే వశమానయ స్వాహ అనేటువంటి మంత్రానికి ఎంత బలం ఉంటుంది? సో నువ్వు చెప్పినటువంటి మాటలకే బలం ఉండాలా? మేము చెప్పిన మంత్రానికి బలం ఉండొద్దని నువ్వే రూల్ చేస్తావా? అంటే హ్మ్. నీదే వైదికం, నీదే వేదికం, నువ్వే జన అజ్ఞాన వేదిక నీదే, అంతే నీదే. ఇంకా హ్మ్. ఇట్లా అని కుదరదు కదా! కాబట్టి ఇలా మనకి బీజాక్షరాలు ఉంటాయి. బీజాక్షరాలతో తప్పకుండా మనం ఒక వ్యక్తిని అయితే ఇప్పుడున్నారా స్వామి అంటే, ఒకప్పుడు ఎలా ఉపయోగించారంటారు దీన్ని? చెడ్డవాడి మీద ప్రయోగించేవారు. హ్మ్. చెడ్డవాడు బలవంతుడైపోయి చెడ్డవాడిగా ఉన్నప్పుడు వాడిని నాశనం చేయడానికి ఇటువంటి చేతబడులు, చిల్లంగిలనేవి ఉపయోగించేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు దాన్ని అమ్మాయి గురించి, అమ్మాయి నా వైపు తిప్పుకోవాలి, ఈ పిల్లగాడు నా వైపు తిప్పుకోవాలి, ఈ మొగుడు నా వైపు లాపుకోవాలి, ఈ పెళ్ళాన్ని విడదీయాలి, ఈ ఆస్తి నాకు కావాలి, వాడిని చంపేయాలి. ఇలాంటి వాటికి ఎక్కువ జరుగుతుంది. 1960, 1970లలో ఇటువైపు మళ్ళింది అది. 70, 80లో ఇటువైపు మళ్ళేసరికి ఒడియ మీద తలకాయ నొప్పి అప్పుడు ప్రభుత్వం వాళ్ళు వచ్చేసి దాన్ని బ్యాన్ చేసేసి ఇది లేదని చెప్పేసి ఆహా! దాన్ని అందరిని ఇట్లా నాశనం చేసి అది లేదని చెప్పేశారు. బట్ ఇప్పటికి కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మీ కామాఖ్య వైపు కానీ ఇతరత్ర దాన్ని తాంత్రికం అంటారు. తాంత్రిక ప్రక్రియలో భాగం ఉంటుంది కాబట్టి అది లేదని చెప్పడానికి లేదు. ఇప్పటికీ చాలామంది ఉన్నారు హ్మ్. చేసేవాళ్ళు. కానీ అది సంపూర్ణంగా చేసేవాడు కష్టం, అబద్ధం. అదే మన మన దాంట్లోకి వచ్చేసి మన మన ఛానల్‌లో కూర్చొని నేను చేస్తాను, నేనే చేస్తాను, కాళ్ళు కొడతాను అంటే అబద్ధం అది. శుద్ధ హ్మ్. అబద్ధం. కాబట్టి అవన్నీ కూడా అది అబద్ధం. అంటే చేసేవాళ్ళు ఇప్పుడు లేరు. ఎందుకంటే ఆ ప్రక్రియ మారిపోయింది. అంటే ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు మధ్యలో ఆగిపోయింది కదా! అవును. వెళ్ళినప్పుడు అది ప్రక్రియ మానేశారు. అంటే మర్చిపోయారు చాలామంది. దానివల్ల సగం వరకి కొంతమందికొచ్చు. ఎవడైతే సగం వరకు చేస్తున్నాడో అది కొంత దూరం వెళ్ళినట్టు వెళ్ళి రివర్స్ వీడికి కొట్టి వీడి పిల్లలు వీడు పతనం అయిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. హ్మ్. భయంకరంగా హత్య గావించబడుతున్నారు. కాబట్టి అటువంటివన్నీ కూడా అమావాస్యలో జరుగుతాయి. సో ఈ అమావాస్యలు ఏ అమావాస్యైనా సరే, ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి అమావాస్యకి అని కాదు. రాక్షసుల యొక్క తత్వాన్ని స్వీకరించడానికి అమావాస్య అనేది ఎక్కువగా హ్మ్. నిషీధి ఉంటుంది కాబట్టి నిషీధులు ఇవి ఉంటాయి. హ్మ్. తప్పకుండా కొన్ని బీజాక్షరాలతో జన వశీకరణ చేసుకోవచ్చును. అది లేదని చెప్పడానికి ఇంపాసిబుల్ ఉన్నది. ఆ ఉందంటారు. విషయం 100% ఉంది. అది మీకు నేను పుస్తకాల ద్వారా కూడా చూపించగలుగుతాను. హ్మ్. దానికి పుస్తకాలు కూడా ఉన్నాయి. లేదని చెప్పడానికి లేదు. కానీ దాన్ని ప్రయోగించేటువంటి శక్తి ఉన్నవాడు లేడు. ఇప్పుడు నేనా, ఇంకోడు అనేది కాదు గానీ, హ్మ్. ఆ మంత్రాల్ని ప్రయోగించగలిగే శక్తి ఉన్నవాడు లేడన్న విషయం. ఎందుకమ్మా చిన్న విషయం, మనకి తెల్ల జిల్లేడు చెట్టు ఉంటుంది. హ్మ్. తెల్ల జిల్లేడు చెట్టుని అమావాస్య రోజు రాత్రి పూట కేవలం అంగవస్త్రం మాత్రం కట్టుకొని నగ్నంగా పోయి అమ్మవారి దగ్గర పూజ చేసి, ఆ అరక చెట్టుకు పూజ చేసి, పసుపు కుంకుమ వేసి, నిమ్మకాయలు పెట్టి, ఆ వేరు తీసుకొని రావాలి విరగకుండా. విరగకుండా. విరగకుండా వేరుని తీసుకురావాలి. ఆ! అది నీ పూజ అయిపోయే లోపల తీసుకొచ్చి వెళ్తారు. తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి మర్నాడు మళ్ళీ పూజ చేసి దాన్ని మనకి గణపతి తయారు చేయాలి. ఆ ప్రక్రియ ఇప్పటికీ ఉంది. అలా చేసిన గణపతికి ఉచ్చిష్ట గణపతి, బ్రహ్మాండమైనటువంటి గణపతి మనకి ఏదంటే అది వరం ఇస్తున్నాడు. అంటే ఏదంటే అదంటే ధర్మకరమైనది.
నాకు ₹1,00,00,000 కావాలి, 100 కోట్లు కావాలంటే ఇవ్వడు ఆయన. ఆ. ధర్మపరం అంటే నువ్వు పూజ చేస్తే పునర్జన్మ రాహిత్యాన్ని చేస్తాడు. దానికి నగ్నంగా పోయి తీసుకొచ్చుకునేందుకు మామూలు తీసుకొచ్చుకుంటే అర్క చెట్టుని అలాగే తీసుకురావాలి. దాని మీద పసుపు కుంకుమ వేసి, గంధం వేసి, గంధపు నీళ్లు పోసేసి, కొంత ఆయిల్ పెట్టి, ఏది మనకి నూనె నూనె వేసి తప్పకుండా చేయాలి. నిమ్మకాయలు చుట్టూ నిమ్మకాయలు పెట్టాలి. దానికి కొన్ని గణపతి మూల మంత్రాలు ఉంటాయి. చేసి దాన్ని వేర్లు తెగకుండా విరగకుండా తీసుకురావాలి. చెట్టుని విరిగితే నువ్వు నాశనమే. అంటే పతనం ఎంత సంగతులు. చేసేది ఏదో అక్కడ చేతబడి కాదు మరి అది. కేవలం తెల్ల జిల్లేడు చెట్టుని తీసుకొచ్చేసి గణపతిని తయారు చేసుకోవాలి మనం. అందులో గణపతి రెడీగా ఉంటాడు. మ్యాక్సిమం మీకు ఈ అర్క చెట్టులో అంటే తెల్ల జిల్లేడు చెట్టులో గణపతి రూపం ఉంటుంది, లోపల రూపం ఉంటుంది. దాన్ని కొద్దిగా చెక్కుకోవాలంతే, మనం జాగ్రత్తగా చెక్కుకోవాలి. తొండంతో సహా ఉంటాడు ఆయన. దాన్ని చెక్కుకుంటే చాలా. అది కనుక ఇంట్లో ఉంటే పూజ అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. వశీకరణ శక్తి ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడతాం. విద్యావంతులే అవకాశం, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు ఉంటారు. మరి దాన్ని ఎందుకు నల్ల బరిబత్తలు తీసుకురావాలి, నగ్నంగా తీసుకురావాలంటున్నావు అంటే దాని పద్ధతి అది. అరే నువ్వు ఒక కరోనా వైరస్ ఉన్నప్పుడు ఎలా వేసుకున్నావు, ఎట్లా ఎయిర్పోర్ట్లో పోయినప్పుడు మొత్తం ప్యాంట్ వేసుకొని పోయినావు. మరి మనం మాట్లాడుతున్నాగా ప్రతి ఒక్కడు నాకు ఊపిరి ఆడతలేదు, మళ్ళీ తీసి మనం మాట్లాడి మళ్ళీ పెట్టుకున్నాడు. ఈ లోపల అంటే తుప్పిళ్ళు బయట రాలేదా? అంటే దానికి ఒక రూల్స్, దానికి ఒక ప్రోటోకాల్ పెట్టాడు. ఇంకోటి మధ్యలోనికి ఫుల్ డ్రెస్ ఉండేది, పక్కనోడికి వీనికి లేదు, మాస్క్ మాత్రమే. అంటే మీరు ఎక్కడ అంటే మీకేమో పక్కనోడికి ప్రోటోకాల్ వేరు, నాకు మధ్యలోనికి ప్రోటోకాల్ వేరు, ఇంకోటి ప్రోటోకాల్. ఆఫ్టర్ ఆల్ ఈ వైరస్కే ప్రోటోకాల్ ఉంటే అక్కడ ఏం వైరస్ వస్తుందో తెలియదు మనకు తెలియదు. అది పద్ధతి ఉందని స్పష్టంగా పుస్తకాల్లో ఉంది. అది మరి ఈ విషయం ఎంతమంది తెలుసు ఆ విషయం? కాబట్టి ఇవన్నీ కూడా అందుకే చాలామంది పోయి అర్క తెల్లజరి పోయి కొంచెం చాలామంది మగవాళ్ళు దరిద్రులు అందరూ తాగుబోతులు పోయి మూత్రాలు పోస్తుంటారు, ఉమ్మేస్తుంటారు. ఎంత పాపం తగులుతుందంటే మహానరకం అనుభవిస్తారు వాళ్ళు. కుష్టి వ్యాధి వస్తుంది వాళ్ళకి. నిజంగా చెప్తాను కదా, విత్ ఇన్ 3 yearsలో కుష్టి వ్యాధి వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను కామెంట్ చేసి పెడతాను, నా ఇంటి ముందు తెల్లజరి పెట్టి నేను మూత్రం పోస్తాను, ఏమైతే చూస్తా అంటాడు. అరే అవుతురా నాయన, అది పాపాన్ని మూటగట్టుకుని అవుతుంది. అది అర్క జాగ్రత్త, చాలా జాగ్రత్తగా చూడాలి దాన్ని. అది భగవత్ స్వరూపం. అది జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయాలి. ఇది పల్లెటూళ్ళలో అడగండి, ఏ కులంలోకైనా ఏ మతంలోకైనా తన జాగ్రత్తగా చూస్తారు వాళ్ళు, అసలు ముట్టుకోరు దాన్ని. అంత పవిత్రమైన స్థితి. అందుకే మనం గ్రామాల్లో చూసి నేర్చుకోవాలి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా అమావాస్యలో జరిగేటువంటి విశేషాలు. అమావాస్యలో జరిగేటువంటి కొన్ని శుభయోగాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందికరమైన యోగాలు ఉన్నాయి. పౌర్ణమి జరిగేటువంటి అనుశుభాలు ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఎందుకు పౌర్ణమి రోజు కూడా మీరు కొన్ని హోమాలు చేస్తే వశీకరణ శక్తి పెంచుకోవచ్చు, ఆడవాళ్ళని కూడా వశీకరణ చేసుకోవచ్చు. అలాంటి మంత్రాలు కూడా ఉన్నాయి. అంటే ఎక్కువగా అమావాస్య అని అనుకుంటూ అమావాస్య పౌర్ణమి కూడా ఉన్నాయి. అదే కొన్ని మంత్రాలు కొన్ని పౌర్ణమి రోజు ఉన్నాయి. లక్ష్మీ ప్రధానికి పౌర్ణమి రోజు హోమాలు చేసుకోవాలి. లక్ష్మి అంటే వశీకరణ ఉట్టిగా వచ్చేది వశీకరణ కాదు. వశీకరణ అంటే ఏమిటి? ఇప్పుడు భార్య తప్పుడు మార్గంలో వెళ్తుంది, మన వైపు తిప్పుకోవాలి. చెల్లెలు వాళ్ళు తప్పు మార్గం వెళ్తారు, మన వైపు తిప్పుకోవాలి. దానికి ఉపయోగపడు తప్ప నువ్వు ఈ అమ్మాయి రావాలి, ఈ అమ్మాయితో ఎంజాయ్ చేయాలి, ఈ అబ్బాయి రావాలి, అబ్బాయితో ఎంజాయ్ చేయాలి, అటువంటి వాటికి నీకే లత కొడుతుంది. రివర్స్ నువ్వే పతనం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అమావాస్య కొంత ఈ ఉగ్రమైనటువంటి దేవతల కొరకు, అలాగే ఇటువంటి తంత్ర మంత్రాల ప్రక్రియ కొరకు ఎక్కువ ఉపయోగపడుతుంది. అది మార్గశిర మాస అమావాస్య అయినా ఇంకో అమావాస్య అయినా ఏదైనా సరే మీరు తప్పకుండా అమావాస్య బలమైనది. అమావాస్య రోజు మరి అదే అర్ధరాత్రి పూట లక్ష్మీ పూజ చేయాలి. మీరు ప్రతి అమావాస్య అర్ధరాత్రి పూట ఇంట్లో పద్మం వేసి లక్ష్మీ పూజ చేయాలి. ఆ ఇంటి ఎప్పుడు లక్ష్మి ఉంటుంది, మరి స్థిరంగా ఉంటుంది. ఇంటి మధ్యలో చేయాలి దాన్ని. పక్కోడు చూస్తే భయపడతాడు దెబ్బకు. ఇంటి ఆ టైంలో నైవేద్యం పెట్టి ఆ టైంలో భోజనం చేయాలి మనం. మరి యాక్చువల్గా అర్ధరాత్రి భోజనం చేయను, మా ఇంట్లో మా అమ్మాయి తింటా అంటే చాలు, అర్ధరాత్రి దయ్యాలు తింటున్నాం అంటారు. ఆ రోజు మాత్రం అమావాస్య రోజు రాత్రి మాత్రం తప్పకుండా అమ్మవారికి పాయసం పెట్టాలి. ఆ పాయసాన్ని మనం ప్రసాదంగా తినాలి. అంటే మనం ఎక్కువగా దీపావళి అమావాస్య తప్ప మిగతా అమావాస్యలు భయపడుతూ చేయరు. అందుకే ఇది చేయాలి. ప్రతి అమావాస్య చేసుకోవాలి, చేసుకుంటే ఇంకా విశేషం. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అమావాస్య ఎప్పుడైనా బలమైనదే, పౌర్ణమి కూడా బలమైనదే. ఏమి లేదు, సూర్యుడు చంద్రుడి యొక్క గమనము, వాటి వల్ల వచ్చేటువంటి గ్రహాల బలాలు మనకి ఉపయోగపడి ఆత్మ చైతన్య స్థితిని పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. దట్ ఈస్ సైన్స్. అంతకు మించి ఇంకోటి ఏం లేదు. చాలా చక్కగా తెలియదు గురుగారు. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు.